గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో కొనసాగుతోన్న జగన్ బస్సు యాత్ర, జనంతో కిక్కిరిసిన గోపాలపట్నం ఎన్ఏడి జంక్షన్. కాసేపట్లో నరసాపురంలో జనసేన సభ, హాజరు కానున్న పవన్ కళ్యాణ్. రేవంత్ పై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తాం, గ్యారంటీల పేరుతో 420 హామీలు ఇచ్చారన్న ఎమ్మెల్యే వివేకానంద. ఓటమి భయంతో సోనియా పోటీ చేయడం లేదు, కాంగ్రెస్కు అభ్యర్థులు దొరకడం లేదన్న మోదీ. ఐపీఎల్లో నేడు పంజాబ్ వర్సెస్ గుజరాత్, చండీగఢ్ వేదికగా మ్యాచ్. అధికార కాంగ్రెస్పై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు విమర్శలు చేశారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని కాంగ్రెస్ మాట తప్పిందన్నారు. ధాన్యం తడిచి మొలకెత్తుతోన్న ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. 500 బోనస్ కాదు కదా, కనీస మద్దతు ధర కూడా లేదన్నారు. రైతులు ధైర్యం కోల్పోవద్దన్న హరీష్ రావు మద్దతు ధర వచ్చే వరకు ప్రభుత్వంతో కొట్లాడతామన్నారు. పోస్ట్ ఆఫీస్ పోయి వచ్చినాయా బిడ్డ అంటే రాలేకపోతుంది. నెలాఖరికి ఎప్పుడు వదలు అంటాడు. ఎన్నిసార్లు అడగాల్సి వస్తుంది. పడుతుందా చెప్పు పెన్షన్ ఇప్పుడు మున్పట్లెక్క టైం మీద. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మున్సిపల్ కాంప్లెక్స్ రోడ్లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు కూటమి పార్టీలు భారీ ఏర్పాట్లు చేశాయి. పవన్ సభకు పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ శ్రేణులు తరలివచ్చే అవకాశం ఉండడంతో అందుకు అనుగుణంగా సభ ప్రాంగణం వద్ద ఏర్పాట్లు చేపట్టారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. గోదావరి జిల్లా నరసాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మున్సిపల్ కాంప్లెక్స్ రోడ్లో జరగనున్న బహిరంగ సభకు విజయవంతం చేసేందుకు కూటమి పార్టీలతో కలిపి సభను ఏర్పరచడం జరిగింది. ఈ కూటమిలో అన్ని పార్టీలకు సంబంధించి వాళ్ళు కార్యకర్తలు, అభిమానులు ఉంటారు. ఈ సభకు ఎక్కువ మంది కూడా అభిమానులు వచ్చే అవకాశం కనబడుతుందని చెప్పి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా మొత్తం అన్ని సదుపాయాలు కూడా ఏర్పరచడం జరిగింది. ఇక్కడ 5 గంటల సమయంలో ఇక్కడ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నారు. ఈ సభ అనంతరం కూడా నరసాపురం నుంచి ముత్యాలమ్మపల్లి మీదుగా గొలవాని తెప్ప, అలాగే భీమవరం చేరుకుంటారు. భీమవరం ప్రకాశం చౌక్ చేరుకొని సాయంత్రం 8 గంటలు జరిగే సభలో ఆయన వారాహి యాత్రలో ఆయన పాల్గొని మొత్తం అక్కడ ఎన్నికల ప్రచారాన్ని భీమవరంలో కూడా ప్రసంగం చేయనున్నారు పవన్ కళ్యాణ్. తన అనంతరం భీమవరంలో ఉన్న కళ్యాణ మండపంలో ఈరోజు అక్కడ బస చేయనున్నారు. ఇది ఇక్కడ విషయం. వద్దే కెమెరామెన్ చందుతో సతీష్, స్వతంత్ర టీవీ, నరసాపురం నుంచి. ఏపీలో 10 ఏళ్ల పాటు పరిపాలన చేసిన టీడీపీ, వైసీపీతో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. కర్నూలు జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ, వైసీపీలపై షర్మిల విరుచుకుపడ్డారు. ఒక్క అవకాశం అంటూ అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్ 5 ఏళ్లలో ఒక్క పనిని పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. తండ్రి వైఎస్ఆర్ ప్రారంభించిన గుండ్రేవుల ప్రాజెక్టును కుమారుడు జగన్ పెండింగ్లో పెట్టారని మండిపడ్డారు. కర్నూలులో న్యాయ రాజధాని కడతామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని దుయ్యబట్టారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయారని వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్యోగ కల్పనలో మోసం చేసిందని ఆరోపించారు. ఈ 10 సంవత్సరాలలో కర్నూలు ఏమైనా అభివృద్ధి చెందిందా? ఒక్క అడుగైనా ముందుకెళ్ళిందా? బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఇల్లు లేని వారికి ఇల్లు వచ్చిందా? కనీసం మంచినీళ్ళు కూడా సరిగ్గా ఇవ్వటం లేదట కదా. మరి ఇదే నా పరిపాలన? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? కర్నూలు న్యాయ రాజధాని అన్నాడు కదా. అంటే 3 రాజధానిలో ఒక రాజధాని కర్నూలు అన్నాడా? ఒక్కదానికైనా పునాది వేశారా? ఒక్క ఇటుకైనా పెట్టారా? మరి ఎందుకన్నట్టు? వీళ్ళ మాట నిలబెట్టుకునేది. స్మార్ట్ సిటీని చేస్తానన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం డ్రైనేజ్ అయినా చక్కగా పనిచేస్తుందా? కనీసం మంచినీళ్ళైనా చక్కగా ఇస్తున్నారా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయితే
మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాలలో లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ దూకుడు పెంచింది. నామినేషన్ల దాఖలకు గడువు ఈ నెల 25వ తేదీతో ముగియనుండడంతో పలువురు బీజేపీ అగ్రనేతల ప్రచారంతో నిర్వహించనున్నారు. బీజేపీ అధినేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏప్రిల్ 25న రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన వరంగల్తో పాటు 2-3 చోట్ల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో పార్టీ నిర్వహిస్తున్న ప్రచారం ప్రజలకు చేరువయ్యేలా అమలు చేస్తున్న కార్యక్రమాలు, పోలింగ్ బూత్ స్థాయిలో జరుగుతున్న పనులు, ఎన్నికలకు సంబంధించిన ఇతర అంశాలపై ఆయన సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పర్యటనకు వస్తున్న రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ వివిధ సభల్లో పాల్గొంటారు. ఎన్నికలకు పార్టీ సిద్ధమవుతున్న తీరు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రచారంపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నెలాఖరులో లేదా మే మొదటి వారంలో ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. పార్టీ లోక్సభ అభ్యర్థుల నామినేషన్ దాఖలు కార్యక్రమాలకు పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు హాజరు కానున్నారు. తెలంగాణలో 10 నుంచి 12 సీట్లు గెలుచుకోవడంపై నాయకత్వం దృష్టి సారించింది. ప్రచారానికి మోదీ, అమిత్ షా, నడ్డా, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత సీఎంలు వస్తారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ 3 నుంచి 4 సభలు, రోడ్ షోల్లో పాల్గొంటారని సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ నెలాఖరుకు వస్తారని బీజేపీ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ ఇచ్చేది హామీలు, బీజేపీ ఇచ్చేది గ్యారంటీలని అన్నారు మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. రేవంత్ రెడ్డికి మెదక్లో తప్పుడు స్క్రిప్ట్ రాసిచ్చారని, ఆయన మాట్లాడిన మాటలన్నీ అబద్ధాలేనని చెప్పారు. మోదీ 10 ఏళ్ల అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని, రేవంత్ సిద్ధమా అని సవాల్ విసిరారు. ఇక్రిసాట్, బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఐడీపీఎల్ సంస్థలు ఇందిరాగాంధీ హయాంలో వచ్చాయని రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పారని ఆయన విమర్శించారు. కేసీఆర్ దోచుకున్న సొమ్మును పేదలకు పంచుతామన్న రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఎంతమందికి పంచారో చెప్పాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు, రేవంత్ రెడ్డి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని రఘునందన్ రావు మండిపడ్డారు. మూడోసారి నరేంద్ర మోడీ గారు 400 సీట్లతో అధికారంలోకి రాబోతా ఉన్నారనేది సర్వే సంస్థలు, ఈ దేశం బయట ఉన్నటువంటి సర్వే సంస్థలు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. కాంగ్రెస్కి ఎందుకు వేయకూడదు, మీకు ఎందుకు వేయాలనే విషయానికి వస్తే, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా హామీ మాత్రమే ఇస్తుంది. హామీలను మర్చిపోవడం కాంగ్రెస్ పార్టీ లక్షణం అయితే, మేము హామీలు ఇస్తలేం, మేము గ్యారంటీగా చేయగలిగిన పనులని చెప్తా ఉన్నాం, వాటిని గ్యారంటీల రూపం లోపల ప్రజల ముందు ఉంచుతూ ఉన్నారు. హామీకి గ్యారంటీకి మధ్యలో ఉన్నటువంటి తేడాను ప్రజలు విశ్వసిస్తున్నారు. కాబట్టి ప్రజలు హామీల వైపు పోవట్లేదు, గ్యారంటీల వైపు వస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ఇచ్చేటివి హామీలు అయితే, భారతీయ జనతా పార్టీ ఇచ్చేటివి గ్యారంటీలు. నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఆ గ్యారంటీలను అమలు చేసేటువంటి బాధ్యత తీసుకుంటున్నారని ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. గాలి కొట్టుకుపోయే హామీ అంటే కాంగ్రెస్ పార్టీ. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ భారతీయ జనతా పార్టీ. మీకు గ్యారంటీ కావాలన్నా, గాలి కొట్టుకుపోయే హామీ కావాలన్నా ఆలోచించాలి. బీజేపీ నుంచి గడీలను పాలిస్తున్నటువంటి దొర వస్తున్నాడు అన్నాడు. అందుకని వారేదో నాకేదో గడి ఉందని, నేనేదో గడిలోకి వెళ్ళి వస్తున్నటువంటి దొరనని వ్యక్తిగతంగా నన్ను మాట్లాడిండ్రు. కాబట్టి నేను మీ ద్వారా రేవంత్ రెడ్డి గారికి ఇస్తున్నటువంటి ఆహ్వానం, మీరు ఎప్పుడు వచ్చినా సరే అన్న, మాకున్న గడిని మీరు ఎవరి పేరు మీద చెప్తే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి, రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా నేనే పెట్టుకొని చేయించడానికి సిద్ధంగా ఉన్నా. దుబ్బాకలో జరిగినటువంటి డెవలప్మెంట్ గురించి బస్సు వేసుకొని వస్తా అన్న రేవంత్ రెడ్డి గారిని నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నా. ఆ బస్సు ఖర్చులు కూడా నేనే పెడతా. రేవంత్ రెడ్డి గారు మీరు ఈరోజు వస్తారా, రేపు వస్తారా, రండి. తప్పకుండా మా దుబ్బాకల రఘునందన్ రావు ఏం చేసింది అనేది మీరు చూడాల్సినటువంటి అవసరం ఉందనేది నేను వారిని స్వాగతిస్తూ తెలియజేస్తాను. దుబ్బాకలో గెలవని రఘునందన్ మెదక్లో ఎట్లా గెలుస్తాడని అడుగుతున్న హరీష్ గారు, మరి కామారెడ్డిలో ఓడిపోయిన కేసీఆర్ అనేట ఆయన రేపు రాష్ట్రం అంతా తిరిగి బీఆర్ఎస్ పార్టీని ఎట్లా గెలిపిస్తాడనేది ఒకసారి ఆలోచించాలి. నిన్నే వద్దనుకున్నారు కదా, నాయకునే వద్దనుకున్నారు కదా ప్రజలు. గజ్వెల్లో కూడా ఏదో సావు తప్పి కన్నులోట పోయి గెలిచి దానికేదో గెలిచిండు మా మామ అని మీరు అనుకుంటే మేమేం చేయాలి దానికి? రేవంత్ రెడ్డి గారు అంటారు దుబ్బాకలో ఓడిపోయి మెదక్లో ఎట్లా పోటీ చేస్తాడు రఘునందన్, అంగి మార్చిండు, రంగు మార్చిండు, రూపం మార్చిండు అన్నాడు. అన్న నేను ఆ రోజుకి ఇదే అంగేసుకున్నా, ఈ రోజుకి ఇదే అంగేసుకుంటున్నా, రేపు కూడా కదే అంగితోటి వస్తా. అంగి మారలే, రంగు మారలే, రూపం మారలే. మరి మీరు కొడంగల్లో ఓడిపోయినారు కదా 2018 డిసెంబర్లో. కొడంగల్లో
మీరు ఓడిపోయినరు, మీరు మల్కాజ్గిరికి రాలేదా? అందుకని డోంట్ కంపేర్ వన్ ఎలక్షన్ విత్ అదర్ ఎలక్షన్స్. రిధం కోసం, ఎథిక్ కోసం, ప్రాస కోసం ఆడ చెల్లని రూపాయి ఈడ చెల్లింది అంటే మరి కామారెడ్డిలో చెల్లలేదు, ఇద్దరు చెల్లలేదు. రేవంత్ రెడ్డి చెల్లలేదు, కేసీఆర్ చెల్లలేదు. ఇద్దరిని కూడా బండకేసి కొట్టింది కాషాయం కండు అని. అది మర్చిపోతే ఎట్లా? ఇద్దరు కూడా మెదక్లో అనుకునే ఉంటుంది కామారెడ్డి నియోజకవర్గం. రేవంత్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు. కాబట్టి దయచేసి ఇట్లాంటి మాటల్ని ఎత్తి ప్రాస కోసం మాట్లాడకుండా మూడోసారి దేశ రాజకీయాలు రాహుల్ గాంధీ మోదీ చుట్టూనే తిరుగుతున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఈటల రాజేందర్ రాజకీయ జీవితం రాహుల్ గాంధీ నాయకత్వం ముందు చాలా చిన్నదని తెలిపారు. రాహుల్ గాంధీకి మోదీకి చాలా వ్యత్యాసం ఉందన్నారు. అద్వానీ రథయాత్రకు ముందు దేశానికి మోదీ ఎవరో కూడా తెలియదన్నారు. బీజేపీ నేతలు మోదీ సీల్డ్ కవర్ సీఎం కాదని చెప్పగలరా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. రాహుల్ గాంధీ అనేక రాష్ట్రాల సీఎంలను సీల్డ్ కవర్లో డిసైడ్ చేశారని చెప్పారు. మోదీ పవర్ కోసం వచ్చిన లీడర్ అని, రాహుల్ గాంధీ ప్రజల కోసం పోరాడే ఫైటర్ అని జగ్గారెడ్డి అన్నారు. గుడి కట్టగానే ఇక దేశంలో కర్వంతా పోయిందా? ఉద్యోగాలు వచ్చినా? ఆ పోరలకు కూడా తెలివి ఉండాలి. ఏం దుంకులాడతారో ఏమో. నమ్మది శ్రీరాముడు లాంటి పరిపాలన అందించే లక్షణాలు ఉన్న నాయకుడు ఎవరయ్యా ఈ దేశ రాజకీయాల్లో అంటే ఓన్లీ రాహుల్ గాంధీ. నేను శ్రీరామచంద్రుని భగవానుని భక్తుడుగా నేను చెప్తున్నా. ఇది 100% చెప్తున్నా. ఏ బీజేపీ డిబేట్ రమ్మని చూస్తా. నాకు తెలియని బీజేపీ ఏముంది? నేను రాహుల్ గాంధీ గారిని అట్లా స్టడీ చేసిన, ఆయన తత్వాన్ని స్టడీ చేసిన, వాళ్ళ ఫ్యామిలీ స్టడీ చేసే మాట్లాడుతున్నా. ఇదంతా ఉత్తరం మాట్లాడతలేను, ఇది వాస్తవం చెప్తున్నా. నేను ఒక్కటే, శ్రీరామచంద్రుడు భగవాను లాంటి పరిపాలన రావాలి అంటే రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని కావాలి. అదే దేశ ప్రజలకు మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది. ఇది శ్రీరామచంద్ర భగవాన్ భక్తులుగా నేను తెలియజేస్తున్నా. ఈ సీల్డ్ కవర్ బీజేపీ. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ సత్తా చాటేందుకు అంది వచ్చిన అవకాశాలను అన్నింటినీ సద్వినియోగం చేసుకుంటోంది. ఎక్కువ స్థానాలను హస్తగతం చేసుకోవాలంటే పట్టింపులకు పోకుండా కొన్ని మెట్లు దిగాలి అన్న సూత్రాలను కాంగ్రెస్ పక్కాగా అనుసరిస్తోంది. అధికారంలోకి వచ్చామని చేతులు దులుపుకోకుండా కాంగ్రెస్ను కేంద్రంలో అధికారంలో కూర్చోబెట్టేందుకు టీ కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తమతో పొత్తులో ఉన్న సిపిఐతో పాటు పొత్తులో లేని సిపిఎంతోనూ చర్చలు జరిపి ఆ పార్టీల ఓట్లను కూడా కూడగట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలలో సత్తా చాటిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో సైతం విజయకేతనం ఎగురవేయాలని భావిస్తుంది. టార్గెట్ 14 గా ఎన్నికల కురుక్షేత్రంలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ అంది వచ్చిన అవకాశాన్ని అందుకోవాలని చూస్తుంది. అందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికలలో సిపిఎంతో మైత్రి కుదరకపోయినా ఆ పార్టీ ఓటు బ్యాంకు ఇతరులకు వెళ్తే నష్టమని భావించి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ప్రతి ఓటు గెలుపునకు కీలకమని భావిస్తుంది. సిపిఎం రాష్ట్ర నేతలతో చర్చలు జరిపే బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అప్పగించి సంప్రదింపులకు పంపింది. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న మాదిరి బీజేపీని నిలువరించడం కోసం కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని శుక్రవారం సిపిఎం రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి భట్టి కోరారు. రాష్ట్రంలో బీజేపీని ఓడించేందుకు అటు ఇండియా కూటమిలో భాగమైన సిపిఎం భువనగిరిలో ఇప్పటికే అభ్యర్థిని ఖరారు చేస్తున్నందున భువనగిరి మినహా మిగిలిన 16 స్థానాల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని సిపిఎం నిర్ణయం తీసుకుంది. మరోవైపు భట్టీతో చర్చల సమయంలో సిపిఎం పలు విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు సిపిఎం ఇండ్లు లేని నిరుపేదలకు వేసిన గుడిసెల విషయం, కార్మికుల కనీస వేతనం, పార్టీ బలోపేతం కోసం పలు పదవులతో పాటు ఇతర అంశాలు తీసుకువచ్చారు. అందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధిష్టానంతో పాటు సీఎం రేవంత్ దృష్టికి తీసుకువెళ్తానన్నారు. 2023 శాసనసభ ఎన్నికల్లో పొత్తుకు వెళ్లిన సిపిఐకి కొత్తగూడెంను కేటాయించింది. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తమకు 1-2 స్థానాలు కేటాయించాలని సిపిఎం నుంచి డిమాండ్ వచ్చినా కాంగ్రెస్ సీరియస్ గా తీసుకోలేదు. ప్రస్తుతం ఎన్నికల దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. సీట్ల కేటాయింపు లేకపోయినా పార్లమెంట్ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ సిపిఐని కోరింది. బీజేపీని రాష్ట్రంలో ఎదగనివ్వకుండా చేయాలనే భావనలో ఉన్న సిపిఐ కాంగ్రెస్ కి మద్దతు తెలిపేందుకు ఓకే చెప్పింది. గతంలో ఇచ్చిన 2 ఎమ్మెల్సీల హామీని, పలు నామినేటెడ్ పదవులను
డిప్యూటీ సీఎం భట్టి దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు సిపిఎంకు భువనగిరిలో సపోర్ట్ చేస్తారా లేక కాంగ్రెస్కు మద్దతు ఇస్తారన్న దానికి కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు కామ్రేడ్లు. సీఎం రేవంత్ కూడా అటు ప్రతి నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అందులో భాగంగా నేతల మధ్య సమన్వయం కోసం సీనియర్ నేతల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి సమన్వయం చేస్తున్నారు. భువనగిరి విషయంలో తన స్నేహితుడికి టికెట్ ఇప్పించుకున్న సీఎం అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఉన్న వైరుధ్యాలను పక్కన పెట్టి సమీక్ష సమావేశం రాజగోపాల్ రెడ్డి నివాసంలో నిర్వహించడం, భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్కు ఆ నియోజకవర్గం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా పాల్గొనేటట్లు చూడడం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం నేతల మధ్య వర్గపోరు, అంతర్గత విభేదాలను పక్కన పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం సూచనలతో మరోపక్క సిపిఐ సిపిఎంతో చర్చలు జరపడం, మద్దతు కోరడం చేసింది. మొత్తం మీద అన్ని వర్గాలను కలుపుకొని పోతూ విజయ లక్ష్యం వైపు సాగుతుంది. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో నాన్ లోకల్ వ్యవహారం కాకరేపుతోంది. పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచేదెవరన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ పక్కా లోకలై ఉండాలి అంటున్నారు స్థానిక నేతలు. ఎప్పుడూ బయట వాళ్లేనా, మేము కంటికి కనిపించమా అంటూ తెగ ఫైర్ అవుతున్నారు అక్కడి లోకల్ లీడర్లు. మా నిర్ణయం కాదంటే పర్యవసానాలు వేరేగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఖమ్మం గుమ్మల్లో ఏం జరుగుతోంది? లోకల్ నాన్ లోకల్ టాక్ ఎందుకు వస్తోంది? పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా, నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నా ఇప్పటికీ ఖమ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో క్లారిటీ రాలేదు. రాష్ట్రంలో అధికారం వారి చేతుల్లోనే ఉండడంతో హస్తం గెలుపు సునాయాసమే అయినప్పటికీ ఖమ్మం టికెట్ అభ్యర్థి ఎవరన్నది తేల్చడం లేదు హైకమాండ్. స్థానికంగా అన్ని విధాలా బలమైన అభ్యర్థులు కాంగ్రెస్ తరపున బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇందుకు గాను ముందుగానే దరఖాస్తు కూడా చేసుకున్నారు. అయితే అధిష్టానం మాత్రం లోకల్ లీడర్లను పక్కన పెట్టి స్థానికేతరులను బరిలో దించాలన్న యోచనలో ఉంది. దీంతో ఖమ్మం జిల్లా ప్రజలతో పాటు అక్కడి స్థానిక కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నారు. నాన్ లోకల్ వ్యక్తికి టికెట్ ఇస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఖమ్మం లోక్సభ టికెట్ను స్థానిక అభ్యర్థికి ఇవ్వాలని కాంగ్రెస్ ఖమ్మం నేతలు, కార్యకర్తలు గట్టిగా డిమాండ్ చేస్తున్నప్పటికీ హైకమాండ్ మాత్రం 75 ఏళ్ల వయసున్న స్థానిక నాయకులు మండవ వెంకటేశ్వరరావు లేదా రఘురామిరెడ్డిని బరిలో దించే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అధిష్టానం నిర్ణయంపై పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు. ఖమ్మం జిల్లాతో సంబంధం లేని ఈ ఇద్దరు నేతలు రాజకీయాల్లో కూడా ప్రస్తుతం చురుగ్గా లేరని, పైగా ఖమ్మం టికెట్ కోసం వీరు దరఖాస్తు కూడా చేయలేదని గుర్తు చేస్తున్నారు. రాజకీయంగా చైతన్యం కలిగి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బలంగా వెన్నుదన్నుగా నిలబడుతున్న నేతలకే టికెట్ ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారు లోకల్ లీడర్లు. గతంలోనూ లక్ష్మీకాంతమ్మ, నాదెళ్ల భాస్కర్రావు, రేణుకా చౌదరి, పివి రంగయ్య నాయుడు వంటి స్థానికేతర నాయకులను బలవంతంగా తీసుకొచ్చి తమపై రుద్దినప్పటికీ వారి గెలుపు కోసం సహకరించామని, ఈసారి అందుకు ఒప్పుకోమని తెగేసి చెప్తున్నారు. తమ డిమాండ్ను కాదని హైకమాండ్ స్థానికేతర అభ్యర్థికి టికెట్ కేటాయిస్తే పర్యవసానాలు వేరేగా ఉంటాయని, అందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? స్థానిక నేతలకు అవకాశం ఇస్తుందా? నాన్ లోకల్ను బరిలో దించుతుందా? ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉండనున్నాయన్నది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం ప్రతిష్టాత్మక పోటీకి సిద్ధమైంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా స్వర్గీయ కేంద్ర మంత్రి వెంకటస్వామి మనవడు గడ్డం వంశీ, బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్లు ఖరారు కావడంతో పెద్దపల్లిలో త్రిముఖ పోటీ ఖాయమైంది. హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది. పెద్దపల్లిలో ఏ పార్టీ జెండా ఎగురుతుందో చూడాలి. తెలంగాణ
తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పెద్దపల్లి ఎంపీ ఒకనాడు కాంగ్రెస్ కంచుకోట. కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ జి వెంకటస్వామి ఓటమెరుగని నేతగా 3 సార్లు ఘన విజయం సాధించారు. తన కొడుకు ప్రస్తుతం చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గతంలో పెద్దపల్లి ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం తాత స్వర్గీయ జి వెంకటస్వామి వారసత్వాన్ని నిలిపేందుకు ఆయన మనుమడు జి వంశీ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. తమ కంచుకోట అయిన పెద్దపల్లిని మళ్లీ చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ విస్తృతంగా కృషి చేస్తోంది. పెద్దపల్లి కోటపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కనీసం 10 స్థానాలను గెలిపే లక్ష్యంగా సాగుతోంది. ఈసారి పెద్దపల్లి ఎంపీ గెలవాలనే లక్ష్యంతో ప్రముఖ పారిశ్రామికవేత్త గోమాస శ్రీనివాస్ కి టికెట్ కేటాయించింది. తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ తో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ 2 పర్యాయాలు ఈ స్థానాన్ని గెలుచుకుంది. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ లో చేరిన వెంకటేష్ నేత కూడా బీఆర్ఎస్ నుంచి నెగ్గిన వారే. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నుండి పార్లమెంట్ టికెట్ ఇస్తామన్న పలువురు నేతలు తిరస్కరిస్తున్న నేపథ్యంలో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా తాను నిలబెడతానని ఒకప్పుడు సింగరేణి కార్మికుడైన మాజీ మంత్రి కుప్ల ఈశ్వర్ ముందుకు వచ్చారు. పెద్దపల్లి నియోజకవర్గం ఓటర్లలో బీఆర్ఎస్ పట్ల ఎంతో నమ్మకం ఉందని, తాను తప్పక గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కుప్ల ఈశ్వర్ ప్రధాన జాతీయ పార్టీలకు ఏ విధంగా పోటీ ఇస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్ కోటపై ఏ జెండా ఎగురుతుందో కానీ త్రిముఖ పోరు తప్పేటట్టు లేదు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.